హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యాన్ ఇంకా గ్రాండ్‌పా ఇద్దరు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే జింగ్ కిందకొచ్చేసి నేను బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను అని చెప్పేసి గ్రాండ్‌పాకి, యాన్‌కి నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి యాన్ ఏదో బిజినెస్ ట్రిప్‌లే అనుకొని తను సైలెంట్‌గా ఉంటుంది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తను తనొచ్చే రోజు అంటే ఆ రోజు రిటర్న్ వచ్చే రోజు డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి ఫోటోస్ తీసి జింగ్‌కి పెడుతుందనమాట. పెట్టేసి నీకోసం నేను చాలా డిషెస్ చేశాను. డిన్నర్‌కి ఫాస్ట్‌గా రా అని చెప్పేసి. ఆ మెసేజ్ పెట్టిన ఎంతసేపటికి కానీ అసలు రిప్లై ఇవ్వడనమాట. ఏంటి రిప్లై ఇవ్వట్లేదని చెప్పేసి యాన్ చాలా బాధపడుతుంది. అలాగే నేను నిన్ను మిస్ అవుతున్నాను. ఎక్కడున్నావు అసల ఫాస్ట్‌గా రా. నీతో టైమ్ స్పెండ్ చేయాలనుంది అని చెప్పేసి ఇలా మెసేజెస్ చేస్తున్నా కూడా వేటికి రిప్లై రాదు. సో, చాలా సేపు ఈవినింగ్‌కి చూసుకుంటాడనమాట జింగ్ ఆ మెసేజెస్. ఆ మెసేజెస్ చూసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన సెక్రటరీ వచ్చి ఇలా క్వెషన్ చేస్తాడు. ఎందుకు మీరు బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళిపోయినా సరే ఎందుకు తనకి యాన్‌కి అబద్ధం చెప్పారంటే దానికి రీజన్ ఉంటుంది కదా! నువ్వు కూడా ఎవరికీ చెప్పకు సైలెంట్‌గానే ఉండు అన్నట్టు జింగ్ క్లియర్‌గా చెప్తాడనమాట. దానికి సెక్రటరీ కూడా ఓకే అని చెప్తాడు. యాన్ వచ్చేసి మియాని మీట్ అవ్వడానికి తన ఫ్లాట్‌కే వెళ్తుందనమాట. తన రూమ్‌కి వెళ్ళి బెడ్‌షీట్ వేసుకొని నిద్రపోతూ ఉంటుంది. ఏంటి నువ్వు ఎందుకొచ్చావు రీజన్ చెప్పకుండా ఏమైందో చెప్తే కదా! అంటే అప్పుడు యాన్ లేచి ఇలా చెప్తుందనమాట. నిజంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అబ్బాయిలకి ప్రేమ తగ్గిపోతుందా? నా మీద అప్పుడే ఇంట్రెస్ట్ పోయిందంటావా అన్నట్టంటే, అసలేం జరిగింది? ఏం మాట్లాడుతున్నావు? అలా ఎందుకైతుంది? క్లియర్‌గా చెప్పు అంటే అప్పుడు చెప్తుందనమాట. ఈ మధ్య నాకు సరిగ్గా బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళాడు జింక్. నా మెసేజెస్‌కి గానీ, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. దేనికసలు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది అన్నట్టు చెప్తే, అలా ఎందుకవుతుంది? మ్యారేజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. అప్పుడే ఇలా జరుగుతున్నాయేంటి? ఇలా అయితే జరగదసల అన్నట్టు తను క్లియర్‌గా చెప్తుందనమాట. అయితే నేనే రాంగ్‌గా థింక్ చేస్తున్నానా? తను నిజంగానే బిజీగా ఉన్నాడేమో, నాకు రిప్లై ఇచ్చే టైం లేదేమో అన్నట్టు అనుకుంటుంది. సరే ఒక పని చేస్తాను. తన సెక్రటరీకి ఎలాగో తెలుస్తుంది కదా! నేనేం చేస్తానంటే అతను నిజంగా ఆల్కహాల్ ఇచ్చేసి ఎలాగోలాగా నిజం బయట పెడతాను అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి జియూని చూయిస్తారు. జియూకి ఒక న్యూస్ తెలుస్తుంది. వాళ్ళ కంపెనీలో వర్క్ చేసే మిస్టర్ లిన్ ఇంకా జింగ్ ఇద్దరు సీక్రెట్‌గా మీట్ అయ్యారని చెప్పేసి, విషయం ఏంటా అని చెప్పేసి కనుక్కుంటే, మిస్టర్ లిన్ వాళ్ళ కంపెనీ స్టాక్స్ అన్నీ కొనేస్తాడనమాట. అంటే హైయెస్ట్ షేర్ వచ్చేలా తను కొంటాడు. ఇలా ఎందుకు చేశాడు తినని చెప్పేసి దాని గురించి ఆలోచిస్తూ అక్కడ ఒక గ్లాస్ ఉంటే గట్టిగా కింద పడేస్తాడనమాట. అప్పుడే బ్యాక్ సైడ్ నుండి జింగ్ వచ్చేసి, "ఏంటి కోప్పడితే సొల్యూషన్స్ రావని చెప్పి మీ మీ నాన్నగారు నీకు చెప్పలేదా?" అంటే వెనక్కి తిరిగి, "మా నాన్నగారా? నిజం చెప్పాలంటే మీ నాన్నగారు. మనందరం ఇప్పుడు ఒక ఫ్యామిలీ" అన్నట్టు అంటాడు. "ఆ మాట మాత్రం అనకు. మనమైతే ఎప్పటికి ఒక ఫ్యామిలీ కాలేమన్నట్టు" క్లియర్‌గా చెప్తాడు. అక్కడ ఒక సర్టిఫికేట్ పేపర్ ఆ కార్ మీద పెట్టేసి, "సో, ఇప్పటికే న్యూస్ తెలిసుంటుంది కదా! సో, మిస్టర్ లిన్నే మీ కంపెనీలో ఎక్కువ షేర్ హోల్డ్ చేస్తున్నారు. సో, అతనికి నిన్ను తీసేయడం కూడా పెద్ద పని కాదు. నీకు ఆల్రెడీ తెలుసనుకుంటా ఎవరైతే షేర్ ఎక్కువ హోల్డ్ చేస్తారో వాళ్ళకే అన్ని అథారిటీస్ ఉంటాయి. నువ్వు ఆ కంపెనీలో ఉండాలో లేదో మిస్టర్ లిన్ మీదే డిపెండ్ అయ్యింది. అతను నా మాట వింటాడు" అన్నట్టు చెప్తాడు. అలా జరగకూడదంటే మా అమ్మగారిని నాకిచ్చేసేయి. అలాగే ఈ సీక్రెట్‌ని ఎప్పటికి దాచేసేయాలి ఎవరికీ చెప్పకుండా అంటే, "ఏంటి కామెడీ చేస్తున్నావా? నేను యాన్ కోసం ఈ కంపెనీని వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇవన్నీ నేను ఆలోచించను" అన్నట్టు క్లియర్‌గా చెప్తే అప్పుడు జింగ్ నవ్వుతూ ఇలా అంటాడు. "అవునా? నీకు నిజంగా యానే కావాలనుకుంటే నువ్వెప్పుడో యాన్ దగ్గరికి వెళ్ళిపోయి నిజాలన్నీ చెప్పేసి యాన్‌ని తీసుకువెళ్ళిపోయేవాడివి. బట్ నువ్వు అలా చేయలేదు. నీకేం కావాలంటే నేను డౌన్ అవ్వడం కావాలి యాన్‌తో పాటు. మా కంపెనీ కుప్పకూలటం కావాలి. ఇదంతా చేయాలంటే నువ్వు క్విన్ గ్రూప్‌లో మెజారిటీ షేర్ హోల్డర్ నువ్వై ఉండాలి. అది జరగకపోతే నువ్వు ఇదంతా ఏం చేయలేవు. అది గుర్తుపెట్టుకో" అని చెప్పేసి ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో, యాన్ ఏం చేస్తుందంటే కంపెనీకి వెళ్తుందనమాట. డైరెక్ట్‌గా జింగ్‌ని మీట్ అవుదామని చెప్పేసి. అక్కడికి వెళ్లి కాల్ చేస్తే జింగ్ కనిపించడు తన క్యాబిన్‌లో. కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. అక్కడ వాళ్ళ నాన్నగారిది గిఫ్ట్ ఒకటి వాళ్ళ అమ్మగారు ఇస్తారు కదా! ఒక చిన్న షర్ట్ బటన్ లాంటిది. అది టేబుల్ మీద కనిపిస్తుంది. ఏంటా ఇదని చెప్పి దాన్ని చూస్తూ ఉంటుంది. పక్కనే డివోర్స్ అగ్రీమెంట్ కూడా కనిపిస్తుందనమాట. డివోర్స్ అగ్రీమెంట్ ఏంటా అని చెప్పేసి అది కూడా చదువుతుందనమాట. అప్పుడే తన ఫ్రెండ్ మియా కాల్ చేసి, "నేను తన సెక్రటరీని డ్రింక్ చేయించి నిజమంతా తెలుసుకున్నాను. తన బిజినెస్ ట్రిప్‌కే వెళ్ళలేదంట జింగ్. ఇక్కడే హోటల్‌లో ఉంటున్నాడంట. ఎక్కువ వాడిని కూడా మీట్ అవుతున్నాడంట" అన్నట్టు చెప్తుందనమాట. తను తట్టుకోలేకపోతుంది. ఈ డివోర్స్ అగ్రీమెంట్ ఇలా చూసి తను అలా చెప్పేసరికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు జింగ్ అని చెప్పేసి. సో, ఇంటికి వెళ్ళిపోయి జింగ్ రాగానే క్వెషన్ చేస్తుందనమాట. ఆ డివోర్స్ అగ్రీమెంట్ ఏంటి అని చెప్పేసి. బిజినెస్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయాలంటే ఎన్నో ట్రిక్స్ చేయాలి. అవన్నీ నిజాలు కాదు. అవన్నీ నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తాడు. "అసలేమైంది నాకు చెప్తే నేను అర్థం చేసుకుంటాను కదా! ఎందుకు నా దగ్గర నిజాలన్నీ దాస్తున్నావు? నాకు కూడా చెప్పు" అన్నట్టు తను క్లియర్‌గా చెప్పినా కూడా, "ఇవన్నీ నీకెందుకు వదిలేసేయి. నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు.
నేను చూసుకుంటా అన్నట్టు అంటాడు. తనకు అది నచ్చదనమాట. ఎందుకు ఏదో దాస్తున్నాడు నా దగ్గర అన్నట్టు తను ఫీల్ అవుతూ ఉంటుంది. సరే నేను బయటికి వెళ్తాను, నాకు ఒంటరిగా ఉండాలని ఉందంటే, "నువ్వే ఇక్కడ ఉండు, ఇది నీ రూమే కదా, నేనే బయటికి వెళ్తా" అని చెప్పేసి జింగ్ బయటికి వెళ్ళిపోయి డోర్ దగ్గర ఉంటాడనమాట. డోర్ ఏసేసి. లోపలేమో తిను బాధపడుతూ ఉంటుంది. ఎందుకు జింగ్ ఇలా చేస్తున్నాడని చెప్పేసి. బయటున్న జింగ్ ఏమో, "నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారు ఎవరో కాదు, మిస్టర్ క్విన్నే. తనే మీ పేరెంట్స్‌ని చంపేశారు. ఆ విషయం తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు. నన్ను వదిలేస్తావు కూడా. ఆ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదని" చెప్పేసి తను ఒక పక్క బాధపడుతూ ఉంటాడనమాట పాపం. నెక్స్ట్ సీన్‌లో జియో ఏం చేస్తాడంటే వాన్‌ని పిలిపిస్తాడనమాట. సో, వాన్ అక్కడికి వెళ్తుంది జియోని మీట్ అవ్వడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు నీకు ఎగ్జాక్ట్‌గా ఏం కావాలంటే గ్రూప్‌ని ఎలా అయినా సరే డౌన్ చేసేయాలి. వాళ్ళ డౌన్‌ఫాల్ నా కళ్ళారా చూడాలి అన్నట్టు తను చెప్తాడనమాట తనతోటి, వాన్ తోటి. సో, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నావా అంటే, మేబీ ఈ గ్రూప్ అంతా డౌన్ అయిన తర్వాత జింగ్ చేతిలో ఏం లేకపోతే అప్పుడన్నా నన్ను ఇష్టపడతాడేమో నాకు ఆశగా ఉంది. సో, నేను కూడా నీతో చేతులు కలుపుతా అన్నట్టు చెప్తుంది. ఫస్ట్ అతని అకౌంట్ స్టేట్మెంట్స్ అన్నీ నాకు కావాలి. ఇంకా చాలా డాక్యుమెంట్స్ కావాలంటే, ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇవన్నీ నేను తెచ్చిస్తే కన్ఫర్మ్‌గా నన్ను జైల్‌లో పెడతారు వాళ్ళు. ఇదంతా అవ్వదంటే ఒక చెక్ పెడతాడనమాట అమౌంట్ రాసి. దాని మీద వైన్ పోసేసి, "ఏంటి చెక్ సరిపోతుందనుకుంటున్నావా? ఈ చెక్ నాకు సరిపోదని" చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటే, "సరే ఆగు, మా కంపెనీ ప్రాఫిట్స్‌లో 1% ఇస్తామని చెప్పినా ఆగదు. 3% ఇచ్చినా చెప్పినా ఆగదు. 5% అంటే అప్పుడు ఆగుతుందనమాట. సరే చేస్తాను" అన్నట్టు చెప్తుంది. అసలైనా నీకు ఎందుకు జింగ్ మీద అంత కోపం అంటే, "రేపు ఈ ప్లేస్‌కి రా, నీకే అర్థమవుతుంది" అన్నట్టు తను క్లియర్‌గా చెప్తాడు. నెక్స్ట్ డే తన హాస్పిటల్ దగ్గరికి వెళ్తుందనమాట. తను లోపలికి వెళ్ళడం తినేం చేస్తుందంటే యాన్ వాన్‌ని ఫాలో అవుతుంది కావాలని చెప్పేసి. సో, ఆ హాస్పిటల్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళేసరికి తిను కూడా తనని ఫాలో అవుతూ గేట్ దగ్గరికి వెళ్తే పైనుండి జియో చూసి అది వెంటనే తను ఆపిస్తాడనమాట సెక్యూరిటీ గార్డ్ తోటి. సెక్యూరిటీ గార్డ్ యాన్‌ని ఆపేస్తాడు. అపాయింట్మెంట్ లేకపోతే లోపలికి ఎవరిని అలౌ చేయమని చెప్పేసి. ఇక యాన్‌కి వేరే ఆప్షన్ లేక వెనక్కి వెళ్ళిపోతుంది. సో, వాన్ ఏమో లోపలికి వెళ్తుందనమాట. లోపలికి వెళ్ళగానే తనని ఒక రూమ్‌కి తీసుకెళ్తారు. ఆ రూమ్‌లో ఒక లేడీ పడుకొని ఉంటుందనమాట. ఎవరు ఈవిడ, ఇక్కడికెందుకు, జీవ్ నన్ను పిలిపించాడని చెప్పేసి పక్కనే ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో చూస్తుంది. ఆ ఫోటోలో క్వీన్ వాళ్ళ నాన్నగారిని చూస్తుంది కదా! సో, ఆ షర్ట్ బటన్ ఇదే కదా నాకు జింగ్ ఇచ్చాడు నాకు గిఫ్ట్‌గా, అదేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అంతలో ఆమె లేచి జింగ్ వాళ్ళ అమ్మగారు లేచి ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తుందనమాట. జియు కూడా వచ్చేస్తాడు. జియు అప్పుడు క్లియర్‌గా చెప్తాడు ఈమెవరో కాదు, జింగ్ వాళ్ళ మదరే. యాక్చువల్లీ జింగ్ ఎవరో కాదు, మా నాన్నగారి అబ్బాయి అని. వాన్ ఇక రూమ్ నుండి బయటకొస్తూ థింక్ చేస్తూ ఉంటుందనమాట. ఇదన్నమాట సంగతి. సో, మిస్టర్ క్విన్ సన్నేనా జింగ్ అన్నట్టు తనకప్పుడే అర్థమవుతుంది నిజమంతా. యాన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ మియా దగ్గరికి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళనివ్వలేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటే తన ఫ్రెండ్ తెలివిగా ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుందనమాట. సో, దాని పార్ట్నర్స్ ఎవరో, ఓనర్ ఎవరో అని చెప్పేసి. సో, తెలిస్తే క్విన్ గ్రూప్ కూడా ఉంటుంది. కన్ఫర్మ్‌గా తను క్విన్ గ్రూప్‌ని అంటే జియోని మీట్ అవ్వడానికే వెళ్ళుంటుంది తనక్కడికి అని చెప్పేసి. వాళ్ళకి దీనికేదో సంబంధం ఉంది. ఇది కనుక్కోవాల్సిందే నేనన్నట్టు యాన్ అనుకుంటుంది. అక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి గ్రాండ్‌పా క్వెషన్ చేస్తాడనమాట. "ఏంటి జింగ్ రాలేదా నీతో" అంటే, "జింగ్ ఇంకా ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు, రాలేదు" అంటే, "నిజం చెప్పు, ఎందుకు మీ ఇద్దరు ఈ మధ్య సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడుకోవట్లేదంటే, గొడవ పడ్డారా" అంటే, "ఎవరు చెప్పారు మీకు? అదేం లేదు, మేము బానే ఉన్నాం" అన్నట్టు చెప్తుందనమాట. మరి ఏ వైఫ్ అండ్ హస్బెండ్ సెపరేట్ రూమ్స్‌లో పడుకుంటారు అన్నట్టంటే, అంటే తను ఈ మధ్య వర్క్ మీద కొంచెం లేట్‌గా వస్తున్నాను, నా రెస్ట్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి వేరే రూమ్‌లో పడుకుంటున్నాడు అంతే, అంతకన్నా లేదని చెప్పేసి, "మీరెక్కువ థింక్ చేయకండి" అని చెప్పేసి తాతయ్యని లోపలికి పంపించేస్తుంది తను. తినేం చేస్తుందంటే వాన్ ఇదే మంచి టైం అని చెప్పేసి ఎవరు లేని టైంలో అవన్నీ సీక్రెట్స్ అన్నీ తను చెప్పినట్టుగా అంటే జియో చెప్పినట్టుగా ఫోటోస్ తీసుకుంటూ ఉంటుంది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడనమాట జింగ్. తన ఫోన్ తీసుకున్న ఫోటోస్ అన్ని డిలీట్ చేస్తాడు. "ఏమనుకుంటున్నావు నువ్వసలా? వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా?" అని చెప్పేసి మర్యాదగా "నువ్వు రిజైన్ చేసేయి" అని చెప్పేసి తను రిజైన్ చేయమని చెప్తే తనిక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రిజైన్ చేస్తుందనమాట. అందరూ ఇక తన గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు తను ఇలా చేసింది మిస్ వాన్ అని చెప్పి. నెక్స్ట్ డే విషయం తెలుసుకున్న యాన్ ఏం చేస్తుందంటే వాడిని సెపరేట్‌గా మీట్ అవుతుందనమాట. "ఎందుకు నువ్వు సడెన్‌గా రిజైన్ చేశావు? ఏదన్నా దాస్తున్నావా ఏంటో చెప్పంటే" అంటే "నీకు జింగ్ ఏం చెప్పలేదా?" అంటే "నాకేం చెప్పలేదు, ఏంటో నువ్వే చెప్పు" అంటే "అతను చెప్పకపోతే నేను చెప్పను. మేబీ అతను నిన్ను బిలీవ్ చేయట్లేదేమో, అందుకే చెప్పట్లేదేమో" అని తనంటుందనమాట. సరే నేను వెళ్తానంటే యాన్ వెళ్ళిపోతుంటే అసలు అట్‌లీస్ట్ తన బాధలు చెప్పుకునేంత గొప్ప వైఫ్ కూడా తన దగ్గర లేదేమో, నాకు చాలా బాధగా ఉంది, జింగ్‌ని తలుచుకుంటా అని చెప్పేసి తను అలా అంటుందనమాట. ఆ మాటకి యాన్‌కి కోపమొచ్చేసి తన హస్బెండే ఏం చేసినా కూడా మా ఫ్యామిలీ మంచి కోసమే చేస్తాడు, నువ్వేమీ మా మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది యాన్. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.